ఒక టైంలో ఏం జరిగింది ఏంటి అని అంటే వాళ్ళ బ్రదర్ అన్నారు, మీరు బయట కనుక ఎక్కువ తిరిగి అది వేరే వాళ్ళు చూస్తే కనుక అది చాలా ఇబ్బంది అవుతుంది, కాబట్టి కొన్ని డేస్ మీ గురించి మీకు తెలియాలి కాబట్టి మీరు ఐదర్ మీ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా కలిసి ఉండండి, కానీ బయట మాత్రం తిరగండి అని వాళ్ళ బ్రదర్ చెప్పారు మేడం. ఓ ఈ రోజుల్లో అంతలా సినిమాల్లో స్టోరీ లాగా చెప్తున్నారు. వాళ్ళ ఇంటికి రమ్మన్నారా మిమ్మల్ని? అంటే కలిసే టైం ఏదైతే ఉంటుందో అదేదో మా ఇంటికి వచ్చి మాట్లాడుకోండి తప్ప బయట తిరగకండి అన్నారు. అవును మేడం, ఎందుకంటే వాళ్ళ అన్నయ్యకి ఆ ఏరియాలో గానీ అక్కడ గానీ కొంచెం మంచి పేరుందా? ఓకే. కొంచెం పొలిటీషియన్స్ వెనకాల వాళ్ళ వెనకాల తిరుగుతుంటారు ఆయన. ఓకే. సో అలాగని చెప్పారు నాకు. అంతేలేండి, ఈ రోజుల్లో కామన్ గా బాయ్స్ గర్ల్స్ కూడా ఫ్రెండ్సే ఉంటున్నారు కాబట్టి ఏదైనా ఉంటే ఇంటికి వచ్చి మాట్లాడుకోండి తప్ప బయట తిరగొద్దు, కన్ఫర్మ్ అయ్యేదాకా లేకపోతే ఏదైనా మ్యారేజ్కి వెళ్ళేదాకా అనేది ఆయన ఉద్దేశం. ఓకే. అవును మేడం, యాక్చువల్లీ ఆయన కూడా ఏం ప్రామిస్ చేశారంటే మీరిద్దరు కొన్ని రోజులు జర్నీ చేయండి, మీ ఇద్దరికి ఓకే అంటే మీ పేరెంట్స్ తో నేనే మాట్లాడి ఒప్పించి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను కూడా అతను చెప్పాడు. సూపర్, బానే ఉంది. అలాగా ఓకే మేడం, నేను వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని. సరే మా ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, మా ఇద్దరికి కూడా మంచి స్పేస్ ఇచ్చారండి, ఆయన బాగా ఇచ్చారు, మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అలాగే. అయితే ఒక మీ లవ్ లోకి వెళ్ళిన తర్వాత ఒక 6 months ఆ టైం తర్వాత నెమ్మదిగా తినలో చేంజ్ రావడం అది నాకు గమనించాను మేడం. అంటే ఏంటంటే ఊరికే కోపడిపోవడాలు, ఊరికే ఆ ఫ్రస్ట్రేషన్ ఇది ఏంటంటే నా తప్పు లేకపోయినా నన్ను మాట్లాడాలి, అవి జరుగుతూ ఉండేవి. సరే వాళ్ళ బ్రదర్ మా ఇద్దరిని కూర్చోబెట్టి ఇలా కాదు, కరెక్ట్ కాదు, మీరు ఇప్పుడే కలిసి ఉండలేకపోతే రేపు పొద్దున మ్యారేజ్ అయిన తర్వాత ఏం కలిసి ఉంటారు, కాబట్టి మీరు ఇలా ఉండకండి అని చెప్పి మా ఇద్దరిని మళ్ళీ ఒకటి చేసేవాడు మేడం. ఓకే, మీ మధ్య ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ వస్తే ఆయన కలుపుతూ ఉండేవాళ్ళు. అవును మేడం. ఓకే, అలాగా మా ఇద్దరిని కలుపుతూ ఉండేవాడు. సరే అలాగా 1 year అయిపోయింది మేడం. మేము ఒక టైంలో వాళ్ళ బ్రదర్ ఊరెళ్ళాడు. ఆ టైంలో నేను తనతోనే అంటే ఉండమని చెప్పారు, తోడుగా ఉండు, కొంచెం చూసుకుంటూ ఉండు అని చెప్పారు. ఆ టైంలో అనుకోకుండా మేము అనుకోవడం అనే ఉంది మేడం, వాళ్ళ ఇంట్లో ఇంకెవరు లేరా? ఇద్దరం కలిసాం. వాళ్ళ ఇంట్లో ఇంకెవరు లేరా? వాళ్ళ ఇంట్లో ఇంకెవరు లేరు మేడం. ఓకే, వాళ్ళిద్దరు బ్రదర్ సిస్టరే ఉంటారు. మీరు ఆయన సపోర్ట్ గా ఇంట్లో ఉండమంటే మీరు ఆల్రెడీ ఫిజికల్ గా కమిట్ అయ్యారు ఇద్దరు. ఆ రోజు అంటే మా ఇద్దరికి ఇష్టం ఉండి, ఇప్పుడు ఫోర్స్ఫుల్ అయితే ఏం కాదు మేడం. అదేలేమ్మా, ఇద్దరు ఇష్టంగా కలిసారు. ఓకే, మా ఇద్దరికి ఇష్టమే, అలాగా కలిసాము. ఓకే, అలాగా నెమ్మదిగా అది కలిసిన తర్వాత ఆ అమ్మాయిలో కొంచెం చేంజ్ వచ్చింది మేడం. అంటే ఏంటంటే మరి నా మీద నమ్మకం వచ్చిందో లేదంటే ఏంటో తెలియదు కానీ అప్పటి నుంచి మాకు గొడవలు లేవు మేడం. అట్లాగా ఒక 4 months అయింది. 4 months అయిన తర్వాత ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ అని తెలిసింది మేడం. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసేటప్పటికి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళ్ళు చేతులు అసలు ఆడలేదు, ఏం చేయాలో తెలియదు, ఏంటో నా వల్ల అసలు అర్థం కావట్లేదు మేడం. ఓకే, అలాగా అప్పుడు ఏం జరిగిందంటే మేడం, అది నేను చెప్పుకోలేకపోతున్నాను అసలు. సరే చెప్పేసి కాదయ్యా, అమ్మాయితో ఒకసారి కలిసారు, అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది మేడం. ఓకే, ప్రెగ్నెంట్ అని ఫస్ట్ ఎవరికి తెలిసింది? వాళ్ళ అన్నయ్యకి తెలుస్తుంది అన్ని విషయాలు, అతనికి తెలిసిందా తెలియలేదా? అదే మేడం, అదే మీకు నేను చెప్తున్నాను. చెప్పండి. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన విషయం, దాని తర్వాత ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్. ఆ అమ్మాయికి నేను చెప్పాను, ఏంటి ఇప్పుడు నువ్వు అబార్ట్ చేసుకుంటావా, మీ అన్నయ్యకి తెలిస్తే మళ్ళీ ప్రాబ్లం కదా అంటే, యాక్చువల్లీ నీకంటే ముందు అన్నయ్యకి తెలిసింది ఈ విషయము, నేను కళ్ళు తిరిగి పడిపోయాను, పడిపోతే అంటే నాకు అసలు ఒంట్లో కూడా బాగోట్లేదు, నేను నీకు చెప్పలేదు, నువ్వు ఎక్కడ బాధపడతావు అని అన్నయ్య తీసుకెళ్తే ఇలా తెలిసింది, అన్నయ్య సీరియస్ అయ్యాడు, ఏంటది మీకు అసలు బుద్ధి ఉందా లేదా, కొన్ని రోజుల వరకు మీరు ఆగలేరా అని చెప్పి తిట్టాడు అని చెప్పి అమ్మాయి చెప్పింది మేడం. ఓకే, అది ట్విస్ట్ అయినా ఏంటి కాంపటీస్ చెప్పింది మేడం. చెప్తే నేను అన్నాను, సారీ మీ బ్రదర్ తో నేను మాట్లాడతానంటే సరే అని వాళ్ళ బ్రదర్ తో నేను మాట్లాడితే అతను నన్ను కొంచెం మందలించాడు మేడం. అరే నువ్వు కొంచెం చూసుకోవాలి కదా, కనీసం ప్రొటెక్షన్ అని యూజ్ చేయాలి కదా, ఆ మాత్రం తెలియదా అన్నట్టు మాట్లాడాడు మేడం. ఏమిటో మీరంతా చాలా బ్రాడ్ గా ఉన్నారు. ఓకే, తర్వాత మేడం అంటే నేను అన్నాను, సారీ ఇంకోసారి ఇలా జరగదు అని అంటే, సరేలే ఇప్పుడు మీ పేరెంట్స్ కి మరి చెప్పేద్దామా, మరి మీ ఇద్దరికి పెళ్లి చేయాలి కదా అన్నట్టు మాట్లాడాడు అతను. ఓకే, మాట్లాడితే ఇప్పుడు చెప్పాలి అంటే కష్టం, ఎందుకంటే ఫినాన్షియల్ స్టేజ్ కూడా ఇంట్లో బాగాలేదు, నేనే చూసుకోవాలి, ఇప్పుడు తిన్నే నేను చూసుకుని ఇంట్లో వాళ్ళని చూసుకోవాలంటే నా వల్ల కాదు అని చెప్పాను మేడం. సరే అయితే మీ ఇద్దరం పోనీ పెళ్లి చేసేసుకుంటాము, ఆ అమ్మాయిని అది మీ ఇంట్లోనే ఉంచుకో, నేను కొంచెం ఇంట్లో సెట్ చేసి తీసుకెళ్తానని చెప్పాను మేడం. ఓకే, అతను అలా బాగోదు, ఇప్పుడు లవ్ అంటే దాచచ్చు కానీ పెళ్లిని కడుపుని ఎక్కడ దాస్తావు, గబుక్కుని దీన్ని బయటికి తీసుకెళ్లాలన్నా కూడా కడుపు చూసి ఇది చాలా వరస్ట్ గా ఉంటుందని చెప్పాడు అతను. నిజంగా నా మంచి కోసం అతను చాలా నిలబడ్డాడు మేడం, నిలబడ్డాడు. నేను యాక్సెప్ట్ చేస్తాను కూడా.
అయితే ఒకానొక టైంలో మరి నేను వాళ్ళ బ్రదర్ కి తిన్ని మ్యారేజ్ చేసుకోనని చెప్పడం వల్ల ఏంటో తెలియదు, ఈ అమ్మాయికి నాకు మళ్ళీ గొడవలు స్టార్ట్ అయిపోయినాయి మేడం. సరే ఇప్పుడు నువ్వన్న ప్రాసెస్‌లో ఆయన చెప్తుంది కూడా కరెక్టే కదా! ప్రెగ్నెన్సీ ఆ! వచ్చిన అమ్మాయి 4థ్ మంత్. మీరు తర్వాత పెళ్లి చేసుకుంటానండి అంటే, ఆ ప్రెగ్నెన్సీ ఉంచాలా? వద్దా? ఏమనుకున్నారు దాని గురించి? ఆ ప్రెగ్నెన్సీ గురించి? మేడం అంటే తనతో మాట్లాడితే తనేమందంటే, "నువ్వు గనక అన్నయ్య చెప్పినట్టు వినకపోతే, నేను మాత్రమే అబార్ట్ చేసుకొని ఇంకా జీవితంలో నిన్ను కలవను. ఆ! నువ్వు నాకు ఓకే. అక్కర్లేదు" అని చెప్పింది. ఓకే. ఉంటే పుట్టే పిల్లలతో పాటు నువ్వు పెళ్లి లీగాలిటీ కావాలని అడిగింది. అవును మీరేమో మేడం. ఆల్రెడీ ఫైనాన్షియల్‌గా వీక్‌గా ఉన్నాము. ఇదంతా ఇప్పుడంతా ఇద్దరిని పోషించడం ఫైనాన్షియల్‌గా నాకు కష్టం అవుతదని. సరే ఆ ఛాన్స్ నీకు కూడా లేదు కదా! ఇప్పుడు పుట్టబోయే పిల్లలు ఇబ్బందవుతది. లైఫ్ ఇబ్బందవుతది. మీరెందుకు పెళ్లి చేసుకోవడానికి వెనకాడారు? ఎంత అంటే ఫైనాన్షియల్ అయితే మీ ఇంట్లో వాళ్ళు మాట్లాడితే వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేసేవాళ్ళేమో కదా! అంటే మా ఇంట్లో అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు మేడం. ఎందుకని? అవన్నీ నీకు ముందు తెలిసినప్పుడు వాళ్ళ ఇంటికెళ్ళిపోయి ఆ అమ్మాయితో ఎందుకు కమిట్ అయ్యావు నువ్వు? మేడం అంటే అది మా ఇద్దరి ఇంట్రెస్ట్, ఫ్యామిలీ ఇంట్రెస్ట్ అవసరం లేదు కదా మేడం అప్పుడు నువ్వు దానికి. ప్రెగ్నెన్సీ రాకుండానే ప్లాన్ చేసుకోవాలి గదా! అంతా ఇంట్రెస్ట్ అంతా బానే నడిచింది. అందరూ మంచోళ్ళే. మరి ఇందులో క్రైమ్ ఎక్కడ జరిగింది? మిస్టేక్ నీ దగ్గరే కనిపిస్తుంది కదా! ఓకే. తర్వాత ఏమైంది? మేడం అయితే సరే ఇంకా తనలా అనేటప్పటికి నేను వాళ్ళ బ్రదర్‌కి చెప్పి కొన్ని డేస్ మీ ఇంట్లో ఉంటాను. తనని నేనే చూసుకుంటానని చెప్తే తను యాక్సెప్ట్ చేసాడు మేడం. మళ్ళీ ఆ ప్రెగ్నెన్సీ ఇంట్లో ఉంచాలో లేదో ఇంట్లో ఇంకా వాళ్ళకి క్లారిటీ చెప్పాను. రాలా. ఈలోపు అమ్మాయితో బతిమలాడుకుంటాను ఇంట్లో ఉండి అని ఇంట్లో ఉన్నావు. అంతే మేడం. ఓకే. ఇంతలో అతనికి అంటే ఏంటంటే కొంచెం వర్క్ పని మీద వేరే ఊరెళ్ళాడు. హైదరాబాద్ ఎళ్ళాడు అతను. హ్మ్. హైదరాబాద్ ఎళ్ళేటప్పటికి సరే అని చెప్పి మీ ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఆ అమ్మాయికి కొంచెం గొడవ అంటే నాతో గొడవ పెట్టుకోవడం. "నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా?" అనడం. మా అన్నయ్య వచ్చే లోపల "నువ్వు ఏదో ఒక డెసిషన్ చెప్పాలి. లేకపోతే ఇంకా బాగోదు" అని చెప్పి నన్ను అడుగుతూ ఉండేది ఆ అమ్మాయి. అదే ఆవిడ కంగారు ఆవిడకుంది. ఓకే. అంటే నేనేమో కొంచెం కన్విన్స్ చేసుకుంటూ వచ్చేవాడినమాట. ఈ క్రమంలో ఏంటంటే ఆ అమ్మాయికి నాకు గొడవ అవ్వడం వల్ల ఆ అమ్మాయి తన ఫ్రెండ్ ఎవరో ఒక అబ్బాయి ఉన్నాడు. హ్మ్. ఆ అబ్బాయితో చాట్ చేస్తూ ఉండేది. అతనికి ఈ విషయాలన్నీ చెప్తూ ఉండేది. ఓహో! నువ్వు ఆ! కాకుండా ఆవిడకి ఇంకొక క్లోజ్ ఫ్రెండ్ ఒకళ్ళున్నారు. ఒకడున్నాడు. హ్మ్. చెప్తూ అతనెలా చెప్తూ పరిచయం? ఉండేది. ఈ కాలేజీలో అమ్మాయి పరిచయమా? ఇలా ఆయన కూడా జరిగింది. ఆన్‌లైన్ పరిచయమేనా? అది అని మాట్లాడుతూ ఉండేది. సరే అని చెప్పి రమేష్ గారు, నేనేం చేసి రమేష్ గారు అతనెలా పరిచయం ఆవిడకి? కాలేజీ ఫ్రెండా? లేకపోతే ఆవిడకి ఆన్‌లైన్ పరిచయమా? లేకపోతే ఆ షాప్‌లో పరిచయమా? స్కూల్ ఫ్రెండ్ అని చెప్పారు మేడం. స్కూల్ ఫ్రెండ్ అందా? ఓకే. స్కూల్ ఫ్రెండ్ అన్నారు. ఒక 2, 3 టైమ్స్ నేను కూడా కలిసాను. హుహు. ఓకే. ఒక 2, 3 టైమ్స్ నేను కలిసాను. బట్ సరే ఓకే. ఫ్రెండ్ అంటే ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉంటారు కదా మేడం. అందుకని దాన్ని అంత పెద్దదిగా నేను తీసుకోలేదు. హ్మ్. అయితే అదే టైంలో అతనితో మాట్లాడుతూ ఉండేది. అంటే లైక్ అతనితో నాకు అంత కన్ఫర్మ్‌గా తెలిసేది కాదు. హ్మ్. అయితే ఒకానొక టైంలో ఏం జరిగిందంటే తను చాట్ చేసేసి పక్కన పెట్టేసి ఎళ్ళిపోయినప్పుడు ఇది అసలు ఎవరితో చాట్ చేస్తుంది? ఏంటి? అని చెప్పి నేను వెళ్లి తన మొబైల్ చెక్ చేశాను మేడం. ఓకే. ఇది తప్పా? రైటా? అనేది నాకు తెలీదు. బట్ ఆ టైంలో మైండ్ పని చేయలేదు మేడం. నాకసలు ముందు ఎందుకు బయట వాళ్ళకి చెప్తోందా? లేదంటే ఏంటి? నన్ను వదిలేయడానికి చూస్తోందా? అనే ఒక భయం అయితే నాకు కొంచెం క్రియేట్ అయింది. ఓకే. సరే అని చూస్తే దాంట్లో ఒక మెసేజ్ నన్ను చాలా అంటే చాలా బాధ పెట్టింది మేడం. ఏమనుంది మెసేజ్? ఆ మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు మన బిడ్డకి తండ్రి వాడని ఎలా ఒప్పించాలి? అని మెసేజ్ ఉంది మేడం. అనేటప్పటికి నాకసలు కాళ్ళు చేతులు ఆడలేదు మేడం. అప్పటిదాకా మాకే షాకింగ్‌గా నా ఉంది బిడ్డ నువ్వు చెప్తున్న మాట. నాక అది వాళ్ళ నాకు అన్నయ్యకి తెలీదా ఇంత భాగవతం? అదే మేడం. అంటే వాళ్ళ బ్రదర్‌కి తెలీదనే నేను అనుకుంటున్నాను. ఓకే. అయితే నేను ఆ మెసేజ్ చూసాను మేడం. నా హ్మ్. వల్ల కాలేకపోయింది. అంటే ఆ టైంలో ఎలా ఉంటుందంటంటే మీకు కూడా తెలుస్తుంది కదా! ఆ సిట్యుయేషన్ ఎలా ఉంటుందనేది మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. అరే! ఇన్ని రోజులు నా బిడ్డ మేబీ ఓకే. గొడవలైనా ఏదైనా పెళ్లి చేసుకుంటే అది నా బిడ్డే కదా! బయటకొస్తుంది కదా! అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆ! ఇంతలో తన బిడ్డ అని ఎలా ఒప్పించాలి మనం అనే మెసేజ్ చూసేటప్పటికి నాకు నా చేతులు కాళ్ళు ఆగక అతని నంబర్ తీసుకున్నాను మేడం నేను. హ్మ్. ఆ నంబర్ తీసుకొని నేను వాడిని ఎలాగైనా కడిగేయాలి. లేదంటే వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. అంటే నాకసలు అతను భూమి మీద ఉండడం ఇష్టం లేదు. ఓకే. వాళ్ళ ఫ్రెండ్ భూమి మీద ఉండడం ఇష్టం లేక నాకు ఆహ్, ఆ నంబర్ తీసుకొని నా దాంట్లో టైప్ చేశాను మేడం. హ్మ్. టైప్ చేస్తే ఆ నంబర్ వాళ్ళ బ్రదర్‌ది. క ఏంటయ్యా నువ్వు చెప్తున్న ట్విస్ట్‌లు?
నాకు అసలు మీరు వింటుంటేనే మీకు ఇలా ఉందనిపిస్తే మరి ఆ సిచ్యువేషన్ ఒక్కసారి మీరు ఊహించుకోండి మేడం. ఆ నంబరు వాళ్ళ ఫ్రెండ్ నాకు ఎవరైతే పరిచయం చేసిందో ఆ ఫ్రెండ్ పేరుతో వాళ్ళ బ్రదర్ నంబర్ పెట్టుకుంది మేడం. నాకు అసలు ఎలా అంటే ఒక టైప్ ఆఫ్ కోపం, పిచ్చి. వాళ్ళ జస్ట్ ఆ నంబర్ పెట్టి నేను రింగ్ కొట్టగానే వాళ్ళ బ్రదర్ నేమ్ వచ్చింది మేడం నా ఫోన్ లో. నాకు అసలు అర్థం కాలే ఏం చేస్తున్నాం అసలు ఏంటిది అని. ఇంక ఇమీడియట్ గా నాకు తెలిసిన విషయం అమ్మాయికి తెలిసిపోయింది మేడం. ఎట్లా తెలిసింది అమ్మాయికి? అంటే ఆ అమ్మాయి నేనే అడిగేశాను మేడం. కోపంలో అడిగేసావు? ఓకే, అడిగేశాను. సరే, ఇంతకీ వాళ్ళిద్దరు సొంత తండ్రి ఎవడు నిజంగా చెప్పు? సొంత బ్రదరేనా అతను? అతను సొంత బ్రదర్? అన్నయ్యతో ఈ బిడ్డకి వాడిని ఎలా ఒప్పించాలని మీ అన్నయ్యని ఎలా అడుగుతావు? ఇదే క్వశ్చన్ నేను ఆ అమ్మాయిని అడిగాను మేడం. అతను సొంత బ్రదరా లేకపోతే కజిన్ బ్రదరా? కజిన్ బ్రదర్ మేడం. ఓకే, కజిన్ బ్రదర్ అతను. నాకు అసలు ఏం చెయ్యాలో ఏంటో ఏమీ అర్థం కాలేదు మేడం. అదేంటి ఇన్ని రోజులు అతను నాకు చెప్పిన జాగ్రత్తలు అతని కోసం చెప్పుకున్నాడా? అంతేలాగా ఉంది. నా కోసం చెప్పాడు అనుకున్నాను, కానీ అతని కోసం చెప్పుకున్నాడు ఈ జాగ్రత్తలు అనిపించింది మేడం. ఆ అమ్మాయిని అడిగేసేటప్పటికి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ బ్రదర్ వచ్చేసాడు. వాళ్ళ బ్రదర్ వచ్చేసి నన్ను కూర్చోబెట్టి, నువ్వు అనుకుంటున్నది రాంగ్, తనకి సరిగ్గా ఏం మాట్లాడాలో తెలియక అలా మాట్లాడుంటుంది, అయినా అసలు నీకు బుద్ధి లేదా, అన్న చెల్లెలకి సంబంధం ఉంటుందంటే ఎలా నమ్ముతావు నువ్వు? ఆ మెసేజ్ ఆయన ఫోన్ నుంచి వచ్చిన మెసేజే కదా? అవును మేడం. దానికి ఏం చెప్తాడు అతను? అతను ఏమంటున్నాడు ఏంటి అని అంటే, తిని పంపించింది మేడం యాక్చువల్లీ మెసేజ్. తిని పంపించింది. అతను అటువైపు నుంచి రాలేదు, ఇటువైపు నుంచి వెళ్ళింది. ఈ అమ్మాయి ఆల్రెడీ ఇట్లాంటివి ఫ్రాంకులు చేస్తూ ఉంటది కదా, అట్లా చేసి పడేసిందే. దీనికి సర్ప్రైజ్లు ఇష్టం అది అంటే నాకే సర్ప్రైజ్, ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తుందని నేను అనుకోలేదు మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.